పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కేటీఆర్ వ్యాఖ్యలకి డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీతో కేటీఆర్ స్నేహం బయటపడిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తాము బీహార్కు వెళ్లినందుకు కేటీఆర్కి బాధ కలుగుతుందన్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీలా తాము ఇంట్లో కూర్చోలేదు, ప్రజలతోనే ఉన్నామంటున్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శల్ని ఖండించారు మంత్రి ఉత్తమ్. వరదలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కామారెడ్డిలో పోచారం చెరువు తెగే ప్రమాదం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలని అలర్ట్ చేశామని తెలిపారు. ఓట్ల కోసమే దేవుణ్ణి బీజేపీ వినియోగించుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఓట్ల చోరీకి పాల్పడ్డారనే అనుమానం ఉందన్నారు మంత్రి. దీనిపై విచారణ జరపాలని సీఎంని కోరుతున్నామన్నారు పొన్నం. మహేష్ గౌడ్పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. కేంద్రం ఇచ్చిన హామీల గురించి అడిగితే తప్ప అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. ఓట్ చోరీ చేసి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది నిజం కాదా అని ప్రశ్నించారు ఆది. దొంగ ఓట్లతోనే ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీలు గెలిచారన్నారు ఎంపీ అనిల్. బీజేపీ నేతలకు దమ్ముంటే ఓట్ చోరీపై చర్చకు రావాలని సవాల్ చేశారు. బీజేపీ నేతలు హిందువులను రెచ్చగొడుతున్నారన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు ఎంపీ అనిల్. భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు పొంగులేటి. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు పక్కన పెట్టి ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టాలన్నారు. వరద సహాయక చర్యల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకి సాయం అందించాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.